మన దేశంలో మహిళలకు ప్రవేశం లేని ఆలయాల గురించి మీరు వినే ఉంటారు. కానీ పురుషులకు ప్రవేశం లేని దేవాలయాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు, పురుషులు ఈ ఆలయాల్లో ప్రవేశించకుండా కొందరు కాపలాదారులు ఆయా ఆలయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఇంతకు ఆ దేవాలయాలు ఎక్కడున్నాయి? వాటి ప్రత్యేకతలేంటి? రాజస్థాన్లోని పుష్కర్ దేవాలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. నిజానికి ఇది బ్రహ్మదేవుని ఆలయం. రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవాలయం ఉంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం గర్భగుడిలోకి వివాహితులైన పురుషులకు ప్రవేశం ఉండదు. బ్రహ్మదేవుడు పుష్కర సరస్సు దగ్గర యజ్ఞం చేయాలని తలపెట్టగా సరస్వతీదేవి ఆలస్యంగా వచ్చిందట. దీంతో బ్రహ్మదేవుడు గాయత్రిని వివాహమాడి ఆ క్రతువును పూర్తి చేశాడట. ఈ విషయం తెలిసి మండిపడిన సరస్వతీదేవి ఈ యాగం జరిగిన పరిసరాల్లో పురుషులకు ఇకపై స్థానం ఉండదని, పొరపాటునైనా ఇక్కడ పురుషులు అడుగు పెడితే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవని శపించిందట. నాడు యాగం జరిగిన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మితమైంది కనుక నేటికి అక్కడ పురుషులకు ప్రవేశం లేకుండా పోయింది. ఇక అసోంలోని గువాహటీలో నీల్చల్ పర్వతం పైన కామరూప కామాఖ్య ఆలయం ఉంది. నిజానికి ఇది అనేక ఉపాలయాల సమాహారం. ఇందులో కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి వంటి దేవతలు ఆలయాలున్నాయి. దక్షయజ్ఞ వాటికలో దూకి ఆత్మాహతికి పాల్పడిన సతీదేవి శరీరాన్ని మహోగ్ర రూపంతో భుజాన వేసుకుని తాండవం చేయగా ఆ సమయంలో ఆమె యోని భాగం పడిన ప్రదేశమే నేటి కామాఖ్య దేవాలయం. మిగతా రోజుల్లో పురుషులు ఈ ఆలయంలో ప్రవేశించవచ్చు. కానీ నెలలో 3 రోజుల్లో మాత్రం పురుషులకు ప్రవేశం ఉండదు. ఇది అమ్మవారి ఋతుచక్ర సమయం అని చెబుతారు. ఈ సమయంలో మహిళలే అమ్మవారి పూజలు చేస్తారు. దేశంలోని 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శివపార్వతులు కొత్తగా పెళ్లైన తర్వాత కేరళలోని చెంగనూరుకు విహారయాత్రకు వచ్చారని, సరిగ్గా అక్కడికి రాగానే అమ్మవారు రజస్వల అయ్యారని ఇక్కడ స్థల పురాణ గాథ చెబుతోంది. అందుకే నెలలో 3 రోజులు ఆలయంలోకి పురుషులను అనుమతించరు. ఈ 3 రోజుల్లో అమ్మవారిపై కప్పిన వస్త్రం కూడా ఎర్రగా మారుతుందట. ఈ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు. 4వ రోజు మహిళలు ఏకాంతంగా అమ్మవారి విగ్రహానికి పవిత్ర జలంతో అభిషేకం చేశాకే పురుష పూజారులు పూజాధికారులు నిర్వహిస్తారు. కేరళలోని అటుక్కల్ భగవతి ఆలయంలోనూ మహిళలదే ఆధిపత్యం. పార్వతీదేవి ఇక్కడ భగవతి పేరుతో పూజలు అందుకుంటోంది. ఏటా ఇక్కడ జరిగే పొంగల పండగ వేడుకల్లో లక్షలాది మహిళలు పాల్గొంటారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ఈ వేడుక ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయపు పొంగల వేడుకల్లో లక్షల మంది మహిళలు పాల్గొన్నా ఆ సమూహంలో ఒక్క పురుషుడు కనిపించడు. అలా పాల్గొంటే పాపం చుట్టుకుంటుందని వారి నమ్మకం. ఇక కేరళలోనే అలెప్పిలోని చక్కుల దఖు ఆలయం ఉంది. దుర్గాదేవి కొలువై ఉండే ఈ ఆలయంలో ఏటా డిసెంబర్ తొలి శుక్రవారం రోజు ధను పేరిట జరిగే నారీ పూజలో పురోహితుడు 10 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన మహిళల పాదాలను కడుగుతాడు. ఈ సమయంలో ఆలయంలో పురుషులకు అనుమతి ఉండదు. ఇవి కాక బీహార్లోని ముజఫర్పూర్ పట్టణంలోని అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక సమయంలో పురుషులకు ప్రవేశం ఉండదు.